ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ప్రసాద్ గారు, చంద్రబాబు పనితీరు దారుణంగా ఉంది, అభివృద్ధి సంక్షేమం ఎక్కడా అమలు చేయలేదు, చాలా దారుణాతి దారుణంగా ఉంది కూటమి ప్రభుత్వ పాలన అంటున్నారు జగన్. మధ్యాహ్నం జరిగిన ప్రెస్ మీట్ మీకేమైనా ప్రెస్ మీట్ లా కనిపించిందా లేకుంటే గావు కేకలు లా కనిపించింది? నాకు అర్థం కాలేదు కూడా. అదేది నాకైతే ప్రెస్ మీట్ లా కనిపించలే. గావు కేకలు బేరని అరవటం. జైలుకు పోయే ముందు చిన్నపాటి నేరస్తుడు ఎట్లా అరుస్తాడు తెలుసా? పోలీస్ స్టేషన్ పోయేదానికి ముందు, సార్ నాకే తప్పు తెలియదు సార్, నేను ఏ అన్యాయం చేయలేదు సార్ అరుస్తాడు కదా. ఆ విధంగా ఈ పెద్ద మనిషి మీడియా ముందర కూర్చొని ప్రెస్ మీట్ అంటే అన్ని పత్రికల్ని అన్ని ప్రెస్ వాళ్ళు పిలిపించి మాట్లాడాలి. ఏమిటడుగా నీకు కావాల్సిన ఒక 20 మందిని నీకు భజన చేసాడు డబ్బా బ్యాచ్ పిలిపించి వాళ్ళ ముందర ఈయన చెప్పటమే 2.5 గంట సేపు ఒక సినిమా చూసినట్టు. నాకు తెలిసి ఆ 2.5 గంట సేపు ప్రెస్ మీట్ వినే ఓపికనే ఉందా? పోనీ వాళ్ళ ఛానల్ లోనే వేస్తారా? 2.5 hours టెలికాస్ట్ చేస్తారా ప్రెస్ మీట్ ని? మాట్లాడినాడు, సరే ఏదో నువ్వు మాజీ ముఖ్యమంత్రి పొద్దుపోలేదు ప్రెస్ మీట్ పెట్టుకున్నావు, సరే 2.5 గంట కాకుండా 4.5 గంట సేపు మాట్లాడే అధికారం నీకుంది. మాట్లాడేటప్పుడు ఏదైనా కొంచెం మన మినిమం కామన్ సెన్స్ మాట్లాడితే బాగుంటుంది. ఎవరయ్యా ఈ రాజకశిరెడ్డి? అతనికి ఏం సంబంధం? లిక్కర్ కేసు అంటే ఎవరో తెలియకుండా నువ్వు ఐటీ సలహాదారుగా అపాయింట్ చేసావా? 2 years. రాజకశిరెడ్డి ఎవరో తెలియకుండానే నువ్వు అతన్ని ఐటీ సలహాదారుగా అపాయింట్ చేసుకున్నావా? అది కూడా ఆయన చాలా తక్కువ కాలంలో ఉన్నాడట, ఎక్కువగా రాష్ట్రంలో కూడా లేదు. ఆయన కరోనా టైంలో ఉన్నాడట, హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నాడట. నేను చెప్పేది కూడా అదే. హైదరాబాద్ సెంటర్ చేసుకొని అదే విధంగా విజయవాడ సెంటర్ చేసుకుని స్కామ్ జరిగింది, లిక్కర్ స్కామ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలన్నీ చూడండి. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టాడు, బుక్ ఎత్తుకొని రాసుకోండి, వీళ్ళ పేర్లన్నీ రాసుకోండి, రెడ్ బుక్ అని చెప్పాను కానీ ఏదో ఒక బుక్ తీసుకు రాసుకోవాలంట. ఆ పేర్లు రాసుకుంటే ఈయన 2029 రూలింగ్ లోకి వస్తే మా అంతు చూస్తాడట, మాకు సినిమా వేస్తాడట. అదేదో సినిమా. సరే నువ్వు సినిమా వేస్తే నువ్వు 11 సీట్లు వచ్చినప్పుడు నువ్వే సినిమా వేయగలిగినప్పుడు 164 సీట్లు వచ్చింది, మేము సినిమా వేయలేమా? ఏందబ్బా, నువ్వు శంకరాభరణం సినిమా వేస్తే మేము సమరసింహారెడ్డి సినిమా వేస్తాం, నువ్వు స్వాతిమిత్యం సినిమా వేస్తే మేము నరసింహనాయుడు సినిమా వేయగలం. నువ్వు ముఖ్యమంత్రి మేము సినిమాలు వేయడానికి కాదు కదా. క్రిస్టల్ క్లియర్ గా నీ వాళ్ళు నీ చీఫ్ మినిస్టర్ కార్యాలయంలో ఎవరైతే నీకు సెక్రటరీలుగా ఉన్నారో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, వాళ్ళే నిందితులుగా జైలుకు పోయి చెప్పకూడదు తింటున్నారు ఈ లిక్కర్ కేసులో. సుప్రీంకోర్టుకు పోయినా హైకోర్టుకు పోయినా మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేని పరిస్థితి. ఈ ఛార్జ్ షీట్ రిమాండ్ రిపోర్ట్ లో క్రిస్టల్ క్లియర్ గా రాసింది. వచ్చినటువంటి డబ్బుల్లో రైతు బజారుకు పోయి కూరగాయలు కొన్నట్టు బంగారు నగలు, విలువైనటువంటి ఆస్తులు, వెహికల్స్ ఇవన్నీ కొనుక్కున్నారు. మా రిమాండ్ రిపోర్ట్లు చాలా స్పష్టంగా తెలియజేసి ఉంటే దీనిపైన నీ కామెంట్ ఏదో చెప్పకుండా మాట్లాడితే ఏమంటాడు ఆయన? ఒకటే, మా హయాంలో సేల్స్ పడిపోయిందంట, వాళ్ళ హయాంలో టీడీపీ హయాంలో సేల్స్ పెరిగింది కాబట్టి మా హయాంలో మేము అవినీతి చేయలేదు. అసలు మా కేసు అది కాదు కదా, నీ సేల్స్ గురించి మేము మాట్లాడలేదు. అసలు కేసు ఏంటంటే కిల్లింగ్ ఆఫ్ పాపులర్ బ్రాండ్స్. ఏదైతే పాపులర్ బ్రాండ్ లిక్కర్ ఉందో ఆ బ్రాండ్స్ ని మార్కెట్ లోకి రానియకుండా తొక్కేసి ఊరు పేరు లేనటువంటి బ్రాండ్స్ ని తీసుకొచ్చి మార్కెట్ లో వదిలావు. వాళ్ళ దగ్గర నుండి నువ్వు కమిషన్లు, కిక్ బ్యాక్స్ తీసుకున్నావు అనేది కదా కేసు. ఇప్పుడు మార్కెట్ లో పాపులర్ బ్రాండ్స్ మెక్డోవల్ కానీ, జానీ వాకర్ కానీ, రాయల్ స్టాగ్ కానీ, 100 పైపర్స్ కానీ, దిస్ ఇస్ ఆల్ పాపులర్ బ్రాండ్స్ ఆఫ్ లిక్కర్. అది ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు పబ్లిక్ లోకి అందుబాటులోకి రాలేదు. ఇవి కాకుండా ఊరు పేరు లేనటువంటి బ్రాండ్స్ ఏంది? ఆంధ్ర గోల్డ్, 3 క్యాపిటల్స్, ప్రెసిడెంట్ మెడల్, ఇట్లాంటి ఊరు పేరు లేనటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి పబ్లిక్ మీద వదిలావు. దానిలో నుంచి నువ్వు కమిషన్ తీసుకుని తిన్నావు అనేదే కదా కేసు. దాని గురించి కామెంట్ చేయబ్బా అంటే నేను సినిమా వేస్తాను, అది వేస్తాను, ఇది ఏంది? నీ సినిమా వేస్తే మేము చూసేస్తాం, తిరుగుబాటున్నాను వీడా. ఇంకేం సినిమా వేస్తాను? బట్టలు కూడా తీసేస్తాను, పోలీసుల్ని మిమ్మల్ని పిచ్చేస్తాను అట్నే. ఏంది గావు కేకలు? విజయసాయి రెడ్డి అమ్ముడు పోయినాడంట, దానికి మనం ఏం చేద్దాం?
నీతో కూడా తిరిగి నీ జైల్ మేటే కదా విజయసాయి. అన్నిట్లో నంబర్ 2 ఆయన కూడా ఈయనతో పాటు. ఎవరు కమ్ముడు పోయినాడు? చంద్రబాబు నాయుడు కమ్ముడు పోయినాడా? నాయన నెత్తిపైన రూపాయి పెడితే పావులా కమ్ముడు పోని వ్యక్తి విజయసాయి రెడ్డి. మేము ఆయన కొనుక్కుని మేమేం చేసుకుంటాము? కుప్పదొడ్లు వేసుకుంటామా? చెత్తబుట్లు వేసుకుంటామా? మాకెందుకయ్యా మీ లీడర్లు? మా దగ్గరనే ఎంతో ఫేమస్, ఫెమిలియర్, సత్తా, క్యాలిబర్, కెపాసిటీ, స్కిల్ ఉన్న లీడర్లు మా కాడ మస్తుగా ఉన్నారు. నీ విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణ వీళ్ళంతా స్క్రాప్ బ్యాచ్. మాకెందుకు చెప్పు. పైగా ఇంకోటి అంటాడు ఆయన, విద్యుత్ ఒప్పందాలు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, నాకు సన్మానం చేయాలి. ఏ రా తోమలపల్లి కళాక్షేత్రం ఉంటే మాట్లాడవచ్చు, చేసిపోతాం నీ అవినీతి అక్రమాలకి. సన్మానం దేనికి చేయాలి? సన్మానం అని చెప్పబ్బా. పైగా ఇంకొకటి అంటాడు, మన కార్యకర్తలు ఎవరు భయపడొద్దండి, నా కథ గుర్తు తెచ్చుకోండి. రైట్ ప్రసాద్ గారు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకుని మళ్ళీ వద్దాం.